హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నా. పచ్చడి ఎలా చేస్తామో పచ్చడికి ఏమేం కావాలో చూపిస్తున్నా. పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. ఏవో పావు కిలో మీద ఇంకా 2 వంకాయలు ఎక్స్ట్రానే వచ్చింది. పావు కిలో వంకాయలు, 2 టమాటాలు పెద్దవి, 1/2 డజన్ పచ్చిమిరకాయలు పెద్ద కాయలే, మరి చిన్నకాయలు అయితే ఎక్కువ వేసుకోవాలి. ఈ పెద్ద కాయలు 1/2 డజన్ పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, వంకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇగో టమాటాలు ఎత్తనంగా 1 రోజు చింతపండు చాలు. చింతపండు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర ఈ పచ్చడికి కావాల్సినవి అన్నమాట. ఇవి వంకాయ టమాటా పచ్చడి చేసి చూపిస్తాను. అది ఎట్లా చేయాలో చూద్దురు. సరే, పచ్చడి చేసుకొద్దాం. చూడండి, ఇప్పుడు నేను టమాటా వంకాయ పచ్చడి చేస్తున్నాను అన్నమాట. చూసారా, నూనె అంత వేసుకోవాలి, కొంచెం వేయించుకోవటానికే. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయించుకుంటా. జాగ్రత్త, నూనె చినుకులు పడతాయండి. మీరు ఎంతసేపు దూరంగా ఉండి వేసుకోవాలి. వాటి అన్నీ మట్టలే చేతులకి. జాగ్రత్త. కాయలు పెద్ద కాయలు కాబట్టి ఇటు తుంచి వేసుకోవాలి. వేయించుకుంటే తొందరగా వేగిద్ది. ఒక వంతు వేగంగానే చాలు. మళ్ళీ దీంట్లో టమాటాలు వేసి వేయించుకోవాలి. చూసారా అట్లా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఒకదానంటే ఒకటి, కాసేపు వేగంగానే మళ్ళీ ఒకదానంటే ఒకటి వేసుకోవాలి. ఈ 2 వేగంగానే మళ్ళీ వంకాయ బద్దలు వేసుకోవాలన్నమాట. ఈ 2 వేగంగానే కాస్త మూత పెట్టుకుంటే టమాటా మగ్గిద్ది. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఇగో వంకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాను. చూసారా, శుభ్రంగా కడుక్కోవాలి ముందులో వంకాయలు. తర్వాత కాసిన నీళ్ళల్లో రవ్వంత ఉప్పు వేసి ఇట్లా పెట్టుకోవాలి. అప్పుడు ముక్క ఇంత తెల్లగా ఉంటుంది. సరే, ఎట్లా ఉంది అట్లా. లేకపోతే నల్లగా ఉప్పు అయిపోతే కంటరిపోతాయి వంకాయలు. ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలో, ఈ టమాటా ముక్కలో పచ్చిమిరకాయ ముక్కలు వేగినాక మళ్ళీ ఇప్పుడు ఇది వేసుకోవాలి, వంకాయ ముక్కలు. చూసారా వేగుతున్నాయా? ఒకదానంటే ఒకటి వేసేసుకోవటమే. అది వేగాలిగా. వంకాయ ముక్కలు వేగాలి, టమాటా ముక్కలు వేగాలి, పచ్చిమిరకాయలు ముందు కాసేపు వేసాం కాబట్టి అవి కూడా వీటితో పాటు ఇంకా వేగాలి. రోట్లో పచ్చడి మామూలు మిక్సీలో లాగా మిక్సీలో వేస్తుంటే మెత్తగా వచ్చిద్ది అంటున్నారు. అట్లా కాదు, ముందు ఏం గట్టిగా ఉంటాయి అవి వేసుకొని మిక్సీ తిప్పుకున్నాక లాస్ట్లో ముక్కలు వేసి ఒక తిప్పుకుంటే చాలు. రోట్లో పచ్చడిలాగే వచ్చిద్ది అనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. మనం రోటి పచ్చడిలాగా కూడా మిక్సీలో వేసుకోవచ్చు. మెత్తగా ఉంటుంది అనుకోవసరంలా. నేను వేసి రోటి పచ్చడిలాగా వేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు అవి వేగుతున్నాయా? ఇప్పుడు వంకాయ ముక్కలు వేగాలన్నమాట. చూడండి, ఒకదానంటే ఒకటి వేయించుకోవాలి అన్నీ వేసి. ఇది వంకాయ టమాటా పచ్చడి. ముక్కలు చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో? ముందు వంకాయలు నీళ్ళల్లో 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసి కోసుకోవాలి. అప్పుడు వంకాయలు బాగా ఉంటాయి నదరగా. లాంటి గిడస పారిపోయి నల్లగా వస్తాయి. చూసారా, అన్నీ ఇప్పుడు వేగుతున్నాయి. వంకాయలు టమాటాలు ఇవన్నీ వేగాలి బాగా. వంకాయ పచ్చడి ఎంత కమ్మగా ఉండిద్దో నేను చేసి చూపిస్తాను. రోట్లో పచ్చడిలాగే ఉంటుంది, మిక్సీలో వేసినా కూడా అంత రుచిగా ఉంటుంది. ఇది రోట్లో పచ్చడి నూరింది అనుకోవాలి, అట్లా ఉంటుంది. అట్లా చేసి నేను చూపిస్తాను వంకాయ పచ్చడి. సరే, ఇంతకట్ట మగ్గాలి. మూత పెడదాం. వంకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ మగ్గుతాయి. ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టుకుంటే మగ్గుతాయి. వేగండి. టమాటాలు, పచ్చిమిరకాయలు, వంకాయలు అన్నీ శుభ్రంగా వేగినాయి. చూసారా, ఎట్లా మగ్గనిచ్చుకోవాలన్నమాట. వేగించుకోవడం అంటే మాడ పెట్టుకోవటం కాదు. చూసారా ఎట్లా వేగినాయి? కొంచెం అడిగంటుంది ఇక్కడ, ఇదే ఉండదు. అది చూడండి, వేగినాయా శుభ్రంగా. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుందాం, మగ్గిద్ది. వేడికి ఊరక మెత్తబడిద్ది అనమాట. అది ఒక డబ్బా. తర్వాత కసిని
జీలకర్ర వేసుకుందాం. జీలకర్రలో కూడా కొంచెం ఎచ్చబడితేనే రుచి. ఉట్టి పచ్చి పచ్చి జీలకర్ర బాగోదు, కొంచెం ఎచ్చబడాలన్నమాట. అది చూసారా ఏగిందా? చూడండి. వంకాయ ముక్కలు కొంచెం అడిగంటుందిలే, ఏముండదు. వంకాయ తోడులేగా తీసేసుకుంటే పొడి. చూడండి, ఇది వంకాయ టమాటా పచ్చడి అండి. గుమగుమలాడే పచ్చడి. రోట్లో పచ్చడి ఎలా నూరితే వచ్చిద్దో కచ్చాబచ్చగా అట్లా నేను ఈ పచ్చడి నూరి చీబిత్తా. తర్వాత తిరమాది పెట్టుకుందాం. చూసారా ఎంత బాగుందో? ఇక ఇది వేగిందండి. తీసి మిక్సీలో వేసుకోవటమే. ఇక మిక్సీలో వేసుకొని అది వేసేటప్పుడు చీబిత్తాను, తిరమాది పెట్టి చీబిత్తాను మీకు. వంకాయ టమాటా పచ్చడి గుమగుమలాడిద్ది. రోట్లో పచ్చడి రుచిగా ఉంటుంది. ఎన్ని కూరలు, ఎన్ని మోసాలు, చేపలు ఎన్ని తిన్నా పచ్చడి టేస్ట్ పచ్చడిదే. అసలు తీసేసే పని లేదు. అంత కమ్మగా ఉంటుంది నోరు. పచ్చడి అన్నం తింటే బాగుంటుంది. సరే, ఇగో వంకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వేయించుకున్నా కదా. ఇప్పుడు చల్లారింది, మిక్సీ వేసి చూపిస్తాను. ఇప్పుడు ముందు అవి కూడా వేసేయకూడదు, గట్టిగా ఏముండయో అవి వేసుకోవాలి మిక్సీలో. అప్పుడు తర్వాత ఆ ముక్కలు వేసి 2 తిప్పులు తిప్పితే రోటి పచ్చడి వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు మనకు గట్టిగా ఉండేది అయ్యి పచ్చిమిరకాయలు, చింతపండు, చున్నుల్లిపాయలు, కథ ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు చూసారా? అంత వేసుకుంటే చాలు. అట్లా వేసుకొని ముందు గట్టిగా ఉండయి తిప్పుకోవాలి. తర్వాత అవి ఒక్క తిప్పుకే తిప్పుకుంటే రోట్లో పచ్చడి ఎలా వచ్చిద్దో అలా వచ్చింది. చూపిస్తాను మీకు. సరే ఉంటానండి, మిక్సీ వేసుకుంటున్నాను. పచ్చడి ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగో చూడండి, చూసారా? అంటే పచ్చిమిరకాయలు, చింతపండు, చున్నుల్లిపాయ, ఉప్పు అన్నీ వేసి ముందు ఇట్లా వేసుకోవాలి పచ్చడికి ఎప్పుడైనా. ఇప్పుడు ఈ ఏగినవి వేసుకొని ఒక్క తిప్పు తిప్పుకుంటే చాలు. రోట్లో పచ్చడి ఎలా ఉండిద్దో అలా ఉంటుంది అన్నమాట. మెత్తగా ఉండదు. ఎప్పుడైనా ఇట్లా చేసుకోండి, రోటి పచ్చడి రుచి వచ్చిద్ది. అన్నీ జీలకర్ర, చున్నుల్లిపాయ, చింతపండు అన్నీ పడితే ఆ కమ్మదానం వచ్చేసిద్ది. రోటి పచ్చడి కమ్మదానం. కాకపోతే మిక్సీలో అవి మెదగాలి ఈ మెదగాలని కథ ఎక్కువగా వేస్తాం కాబట్టి మెత్తగా వచ్చింది. అట్లా వేయ అవసరంలా, ఊరికే ఒక్క తిప్పే. ఇక చూడండి, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. కొంచెం పచ్చళ్ళకి కొత్తిమీరే రుచి. ఇప్పుడు తిప్పి చూపిస్తాను. చూడండి, ఇందులో అన్నీ వేసేసాం కదా, చింతపండు, పచ్చిమిరకాయలు మెదిగిని. ఇది కూడా ఒక ట్రిప్ వేసి పెట్టుకుంటే వేసుకున్నాము. ఇప్పుడు అదిగోండి వంకాయ టమాటా పచ్చడి అనమాట. ఇది చూసారా? మెత్తగా లౌజులాగే అవ్వాల. చూడు, కొత్తిమీర కూడా అట్లాగే ఉంది. ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం తిరమాది పెట్టుకుంటే అసలు ఎంత బాగుండిద్దో పచ్చడి. ఎన్ని కూరలతో తిన్నా పచ్చడి రుచి రాదనమాట. మసాలు, చేపలు ఎన్నన్నది పచ్చడి కమ్మటి వంకాయ టమాటా పచ్చడి. వీటిని తిరమాత పెట్టి నేను చూపిస్తాను అనమాట. ఇక సరే ఎట్లా ఉంది? ఏం లౌజు లాగా ఉండదు. కొత్తిమీర కూడా మెదగలేదన్నమాట. కచ్చాబచ్చాగా ఉండాలి వంకాయ పచ్చడి. వంకాయ టమాటా పచ్చడి ఎక్కువగా టమాటాలు వేసుకోకూడదు, వంకాయలే ఎక్కువ ఉండాలి. అది ఇప్పుడు నేను దీన్ని తిరమాత పెట్టి చూపిస్తా. కమ్మటి వంకాయ టమాటా పచ్చడి. సరే అండి, ఇప్పుడు మనము చూడండి, టమాటా వంకాయ చట్నీకి తిరమాత పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇది నూనె కళాయి పర్లా, ఇందులో పెట్టేసుకోవచ్చు. తిరమాత పెట్టుకుంటున్నాం అన్నమాట. పచ్చళ్ళకి కూడా ఏముంది, ఏంచంగా తిరమాత అవసరం లే అనుకోదు. తిరమాత పెడితే మళ్ళీ అదొక రుచి వచ్చింది. అది అంటే పెట్టుకుపోయినా పర్లా, నూనెలో వేయించని, కానీ తిరమాతలో కూడా రుచి ఉండిద్దని తెలిసిద్ది అనమాట. అందుకని పెట్టుకోవాలి తిరమాతలో. ఏం పోయింది, కొంచెం నూనె పెట్టుకోవాలి. నూనె కాగుతుంది, అసలు తిరమాత గింజలు వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర కూరల్లోకైనా పచ్చళ్ళలోకైనా వాటి స్థానమే వేరు, అంత బాగుంటాయి. కరివేపాకు, కొత్తిమీర తగలాల్సిందే ఈ 2 కూరలకైనా పచ్చళ్ళకైనా. సరే, తిరమాతకి ఏమన్నా కరివేపాకు, పచ్చళ్ళకి ఏమన్నా కొత్తిమీర. ఈ 2 లేకపోతే మళ్ళీ అటు రుచి రావు. పలానా పచ్చడి అనే రుచి.
అందుకని ఎప్పుడైనా చేసుకోవాలి. ఇక చూసారా ఎగిందా, బాగా ఏగాలి. ఎగిని నేను తిరుమల గింజల్లో చాయ్ మినపప్పు జీలకర్ర ఆవాలే వేస్తానండి, ఇంకేం వేయను. ఇవి వేసుకుంటే చాలని జీలకర్ర ఉండిద్ది, కమ్మట వాసన వచ్చింది. తిరువాత ఆవాలు వేస్తా, అవన్నీ కలిపి పెట్టుకుంటాను అనమాట. ఇక పచ్చెనగపప్పు అవన్నీ ఏం వేయను తిరుమాతలు. కొంతమంది వేసుకుంటారు, టేస్ట్ వచ్చిద్దిలే, ఏమోలే అని వేయను నేను. చూసారా వంకాయ టమాటా పచ్చడి అండి ఇది. మీరు కూడా ఇట్లా కమ్మగా చేసుకోండి, మంచి రుచి వచ్చింది. దీంతో అసలు ముద్ద ముందు తిని చూడండి, ఏ కూర అంత టేస్ట్గా రాదు. కూరలో బాగుంటాయి, పచ్చళ్ళు కూడా అసలు భలే ఉంటాయండి. రోటి పచ్చళ్ళు ఇదంతా మెత్తగా నూరలా చక్కగా కచ్చాబచ్చాగా వేసాము. చూసారా వంకాయ పచ్చడి, అసలు వంకాయ తగిలితేనే పచ్చడి అంత టేస్ట్. అందుకని మీరు కూడా ఇట్లా చేసుకోండి, వంకాయ టమాటా పచ్చడిని. కమ్మటి వంకాయ టమాటా పచ్చడి రోటి పచ్చడిలాగే రుచిగా ఉంటుంది. సరే తిరుమాతలో మగ్గుతుంది కథ, నూనె పైకి తేలాలన్నమాట. తేలితే అప్పుడు రుచి వచ్చింది. బాగుందా? సరే ఉంటానండి. వంకాయ టమాటా పచ్చడి మీరు కూడా ఇది చూసి చేసుకోండి. అంత ముద్ద అన్నంలో కలుపుకుంటే ఉంటుంది ఇవి అంత రుచి. సరే రోటి పచ్చడి లాంటి వంకాయ టమాటా పచ్చడి.